500 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు బడ్జెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్య పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులను యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన ఖాళీని భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఓయూ కాకతీయ వర్సిటీలో 395 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. రాష్ట్రంలో ఉన్నత విద్యా పరిధిలో 13 యూనివర్సిటీల్లో పోస్టులు అయితే దాదాపు 3000 వరకు ఉన్నాయి. అందులో 763 మంది రెగ్యులర్ బోధన చేస్తున్నారు. అదే సమయంలో అన్ని వర్సిటీల్లో 1100 దాదాపు 1200 మంది అయితే కాంట్రాక్టు, అదేవిధంగా 550 మంది పార్ట్ టైం అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు కొలు ఇబ్బంది లేకుండా 500 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించాల్సి అయితే ఉంది. సహాయచారుల ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. జీవో 21లో సవరణ తర్వాతే అవుతాయన్నమాట. యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీవో 21లో పీహెచ్డీకి వెయిటేజ్ మార్కులు తక్కువగా ఇచ్చారని, దాన్ని మార్చాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు అయితే అందాయి. పీహెచ్డీ విద్యార్థులకు 10 మార్కులు కాకుండా 30 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా గుర్తించాలని పార్ట్ టైం అధ్యాపకుల నుంచి డిమాండ్ వస్తుంది. కొన్ని సవరించాలని చెప్పేసి కూడా ఉన్నత విద్యామండలి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళిందనమాట. ఇలాగా విద్యకు సంబంధించి కొత్త పోస్టులు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులు కూడా అవకాశాలను వారైతే కోరుతున్నారన్నమాట.